నమస్తే అండి. నా పేరు డాక్టర్ బి సుబ్బారావు, ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు, 5వ లైను, విజయవాడ. సో మీకు ఇప్పుడు చాలా కామన్ ఉన్నటువంటి జబ్బులో కంటికి సంబంధించినటువంటి కాంప్లికేషన్ల గురించి చెప్తాను. సో చాలా కామన్ డిసీజ్ ఏమంటే అది డయాబెటీస్, దాన్ని షుగర్ వ్యాధి అంటారు. సో దీంట్లో ఏమంటే అన్నిటికన్నా ముందు ముఖ్యంగా దెబ్బతినేది కళ్ళే. అంటే శరీరంలోని ప్రతి భాగము కూడా డ్యామేజ్ అవుతుంది. కాకపోతే ముఖ్యంగా ఏమంటే కళ్ళు, గుండె, కిడ్నీ, లివరు, బ్రెయిన్ ఇటువంటి ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. సో కళ్ళల్లో జరిగే డ్యామేజ్నే డయాబెటిక్ రెటినోపతి అంటాం. సో దాంట్లో తొలి దశలలో ఏమవుతుందంటే అక్కడక్కడ మీకు రక్తనాళాలు ఉబ్బిపోయి రక్తం చిట్లుతుంది అన్నమాట. సో దాన్ని ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటాం. ఇది రక్తం బాగా చిట్లిపోయి తర్వాత పొరలు ఏర్పడి ఆ తర్వాత మొత్తం చూపే డ్యామేజ్ అవుతుంది. తొలి దశల్లో అయితే మనము కనుక్కొని లేజర్ ట్రీట్మెంటు ఇవ్వచ్చు. సో ఇక్కడ ఈయనకు ప్రస్తుతం ఒకసారి అక్కడ చూడండి. సో ఈ పేషెంట్కు ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటాం. అంటే బాగా రెటీనా అంతా కూడా డ్యామేజ్ అయిపోయి ఆయనకు హెమరేజ్, అంటే లోపల విట్రియస్ హెమరేజ్ ఉంది, రెటీనా మీద హెమరేజ్ ఉంది, అలా జరిగిందనమాట. సో ఫస్ట్ ఒక కన్నుకు జరుగుతానే ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ విట్రియాక్టమీ ఆపరేషన్ చేయించుకొని కంటి లోపల ఆయిల్ కూడా వేయించుకొని వచ్చాడు. సో దానివల్ల ఏమైందంటే ఆయనకు లోపల క్యాట్రాక్ట్ కూడా వచ్చింది. ఏది ఆ విట్రియాక్టమీ చేయడం వల్ల, లోపల ఆయిల్ వేయడం వల్ల. సో దానికి ఏమంటే నేను మళ్ళా దానికి క్యాట్రాక్ట్ ఆపరేషన్ కూడా చేశాను. కాకపోతే వాళ్ళు రకరకాల చేయడం వల్ల మొత్తం లోపల రెటీనానే వీక్ అయిపోయిందన్నమాట. అసలు దానికి చూపే లేదు. మేమేం చేస్తాం తర్వాత కొన్నాళ్ళకి ఏమైందంటే ఆయనకు కుడి కన్నులో కూడా ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి వచ్చిందంటే విట్రియస్ హెమరేజ్ వచ్చింది, తర్వాత లోపల రెటీనా మీద కూడా హెమరేజ్ వచ్చింది. మేమేం చేస్తామంటే మామూలుగా అందరూ ఏం చేస్తారంటే కంటి లోపల ఇంజెక్షన్, ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్ అంటారు. అది 15,000 నుంచి ఒక కంటికి 50,000 వరకు కూడా తీసుకుంటారనమాట. ప్రతి నెల ఒక ఇంజెక్షన్ కాదు, వీలైతే 5, 10, 15 ఇంజెక్షన్లు చేయించుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఆ ఇంజెక్షన్ల వల్ల వాళ్లకు క్యాట్రాక్ట్ వస్తుంది, గ్లకోమా వస్తుంది, వీలైతే కన్ను మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతుంది ఇన్ఫెక్షన్ అలా వస్తే. సో మేమేం చేస్తామంటే మా హాస్పిటల్లో ఒక్కరికి కూడా ఇంజెక్షన్ అనే మాటే ఉండదన్నమాట, ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్ అనేది. సో వీళ్ళకు మేమేం చేస్తామంటే లేజర్ ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క లేజర్ను దీన్ని ఇన్ఫ్రారెడ్ డయోడ్ లేజర్ అంటాం ఈ లేజర్ను. సో ఇదేమంటే కంటి రెటీనాకు ఉన్నటువంటి లేజర్లలో అన్నిటికన్నా వేవ్ లెంగ్త్ ఎక్కువగా ఉన్నటువంటి లేజర్ అన్నమాట. అంటే మామూలుగా బ్లూ లేజరు, గ్రీన్ లేజరు, ఎల్లో లేజరు, రెడ్ లేజరు, తర్వాత ఇన్ఫ్రారెడ్ లేజరు. సో ఇదేమంటే ఇన్ఫ్రారెడ్ లేజరు చూపు కేంద్రం దగ్గర కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే చూపు కేంద్రంలో కొన్ని పిగ్మెంట్స్ ఉంటాయి, వాటినే మ్యాక్యులార్ పిగ్మెంట్స్ అంటారు. సో ఆ పిగ్మెంట్స్ అనేవి ఈ లేజర్ అబ్జర్వ్ చేయదన్నమాట. అదే మిగతా లేజర్లు అయితే ఆ పిగ్మెంట్స్ అబ్జర్వ్ చేసి ఉన్న చూపుకు కూడా తేడా రావచ్చు. సో ఇక్కడేమంటే ఒక్క పిగ్మెంట్ కూడా ఈ ఇన్ఫ్రారెడ్ లేజర్ను అబ్జర్వ్ చేయదన్నమాట. అందువల్ల డయాబెటిక్ మ్యాక్యులోపతి అని, మ్యాక్యులార్ డీజనరేషన్ అని, తర్వాత ఇంకా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఈవెన్ రక్తంలో కూడా పనిచేస్తుంది అన్నమాట ఈ లేజరు. సో ఈయనకేమంటే ఒక 3 సార్లు 15 రోజులు గ్యాప్లో లేజర్ ఇచ్చాను అనమాట. సో దాంట్లో ఆ విధంగా చేసేటప్పటికి ఈ 2 నెలల్లో మొత్తము ఆ యొక్క రక్తం అంతా కూడా అబ్జర్వ్ అయిపోయి చూపు ఇంప్రూవ్ అయింది. సో ఈయన హెవీ డయాబెటిక్ కాబట్టి ప్రతి 4 నెలలకు 6 నెలలకు ఒకసారి వస్తే ఆయనకి ఎక్కడెక్కడ వీక్ ఉంటే అక్కడ లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత ఇప్పుడు దాదాపు 12 సంవత్సరాల నుంచి వస్తున్నాడనమాట. అలా కాపాడుతూ వస్తున్నాం.
సో అలాగే ఈ రెటీనాకు 10 లేయర్లు ఉంటాయి. రెటీనా వెనుక భాగంలో 3 లేయర్లు ఉంటాయి. మొత్తం 13 లేయర్లు ఉంటాయి అన్నమాట. సో ఈ 13 లేయర్ల వరకు కూడా ఈ లేజర్ వెళ్ళగలదు. సో ఎక్కడ తేడా ఉన్నా కూడా ఈ యొక్క లేజర్ ట్రీట్మెంటు ఉపయోగపడుతుందన్నమాట. అలాగే వీళ్ళకి ఎక్కడన్నా మైనస్ పవర్ ఉంటుంది. సో వాళ్ళకు కూడా లోపల రెటీనా వీక్ అయితే ఈ లేజర్తోనే మేము ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. ఇంతకుముందు చెప్పినట్టు మ్యాక్యులార్ డీజనరేషన్ కూడా ఇస్తాం. అలాగే ఈ లేజర్ యొక్క ముఖ్యమైనది ఏమంటే లోపల రెటీనాను కాల్చేయడం అనేటువంటి జరగదు. అసలు మచ్చబడింది కూడా తెలియదన్నమాట. సో అంత మైల్డ్గా ఉంటుంది లోపల. కాకపోతే పనిచేయడం అనేది చాలా బాగా పనిచేస్తుందన్నమాట. సో అందువల్ల ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా తర్వాత మీరు వచ్చి చూపించుకోవచ్చు. షుగర్ పేషెంట్ ఎటువంటి కూడా ఇంజెక్షన్ లేజర్కి కూడా 6-7 వేలల్లోనే అయిపోతుంది ఒక్కో సిట్టింగ్. అదే చెప్పాను, ఇంజెక్షన్లు ఒక 5 ఇంజెక్షన్లు వేసుకుంటే మీకు 2-3 లక్షలు అయిపోతుంది అన్నమాట. ప్లస్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో అందువల్ల ఎటువంటి డయాబెటీస్ ఉన్నా కూడా ముందు మా ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, సూర్యారావుపేట, విజయవాడను సంప్రదిస్తే మీకు చాలా వరకు కూడా ఈ యొక్క నయం చేస్తాము. తర్వాత మా ఫోన్ నెంబర్ కూడా నోట్ చేసుకోండి, 9441364655. అలాగే వీళ్ళ అబ్బాయికి -12 పవర్ ఉంటే చేశాను. అలాగే వీళ్ళ అమ్మాయికి -9 పవర్ ఉంటే చేశాను అనమాట. ఈ మైనస్ పవర్ వల్ల కూడా ముందు లోపల రెటీనా వీక్గా ఉంటే వాళ్ళకి లేజర్ కిరణాలు ఇచ్చి ఆ తర్వాత ఆపరేషన్ చేస్తాం. అది కూడా వీళ్ళది పర్మనెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్ అంటాం. అంటే రిఫ్రాక్టివ్ లెన్స్ ఎక్స్చేంజ్ అంటాం అనమాట. అంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళకు రెండోసారి ఆపరేషన్ కూడా ఉండదు. తర్వాత శుక్లం కూడా రాదు. మామూలుగా ఏమంటే మిగతా వాళ్ళు ఈ హై పవర్ ఉంటే ఐసీఎల్ అంటారు. ఐసీఎల్ అనేది టెంపరరీ, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ క్యాట్రాక్ట్ వస్తే ఆ క్యాట్రాక్ట్ తీసేయాలి, మళ్ళీ ఐసీఎల్ తీసేయాలి. కాకపోతే మెయిన్ చేసే ట్రీట్మెంట్లో లైఫ్లో ఓన్లీ వన్స్ అన్నమాట ఆపరేషన్. మళ్ళీ క్యాట్రాక్ట్ కూడా రాదు. అలాగే ఐరిడెక్టమీ చేస్తాం ఆపరేషన్ అప్పుడు అనేక రకాల గ్లకోమా జబ్బులు కూడా రావన్నమాట. సో అందువల్ల హై మైనస్ పవర్ ఉన్నటువంటి వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తే వాళ్ళకు లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అన్నమాట, పర్మనెంట్. ఇంకా ఆ ట్రీట్మెంట్ను మించిన ట్రీట్మెంట్ లేదు ఏది హై పవర్కు. అంటే మేమేమంటే 6 నుంచి 25 పవర్ వరకు కూడా ఈ యొక్క ట్రీట్మెంట్ చేస్తుంటాం అన్నమాట. అలాగే ఈ యొక్క ట్రీట్మెంట్ వల్ల మధ్య మధ్యలో ఎవరైనా కూడా మళ్ళా చూపించుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఆ రక్తనాళాలు అనేది లేదా రెటీనా అనేది ఎప్పుడైనా వీక్ కావచ్చు అన్నమాట. సో అందువల్ల ఈ సర్వీసులన్నీ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టరు డాక్టర్ బి సుబ్బారావు, నేత్ర వైద్య నిపుణులు, ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, సూర్యారావుపేట, విజయవాడ. ఫోన్ నెంబర్ 9441364655. సో మా యొక్క ఇది కూడా ఏమంటే సేవ్ యువర్ విజన్, సేవ్ యువర్ టైం, సేవ్ యువర్ మనీ. సో అట్లా అన్నమాట. మీకు మనీ ఆదా అవుతుంది, డబ్బులు తక్కువ అవుతాయి, చూపు బాగా వస్తుంది అన్నమాట ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకన్నమాట. నమస్తే అండి. నా పేరు వన్మ వెంకటేశ్వరరావు అండి, తల్లాడ, ఖమ్మం జిల్లా. ఈ షుగరు బీపీ దానివల్ల కంటికి దెబ్బ అయింది. హైదరాబాద్ పోయాను పెద్ద హాస్పిటల్కి. ఆడ మాకు మంచిగా అనిపించలేదు, డబ్బులన్నీ ఒడిసిపోయినాయి. ఈ సార్ దగ్గరకు వచ్చాను. సార్ దగ్గరకు వచ్చాక మంచిగా నయం అయింది. ఇక అప్పుడప్పుడు ఎప్పుడు కొద్దిగా ఇబ్బంది అనుకుంటే అప్పుడు సార్ మాకు లేజర్ చేస్తున్నారు. లేజర్ వలన మంచిగా అనిపించింది. సార్ దగ్గరకు వస్తున్నా, మాతో పాటు ఇంకా 10 మంది వస్తున్నారు పేషెంట్లు. మా అబ్బాయికి చేశారు, మా అమ్మాయికి చేశారు సారు. కంటి లోపల అద్దాలు వేశారు. ఇంత మటుకు ఇబ్బంది అంటూ లేదు మాకు ఈ సార్ దగ్గరకు వచ్చాక. కదమ పేషెంట్లు కూడా మేము చెబుతుంటే సార్ దగ్గరకు వచ్చి చూపించుకుంటున్నారు, మంచిగానే చూస్తున్నారు సార్. ఏ టైం వచ్చినా కూడా చూస్తున్నారు సారు.